జబర్దస్తికి షాది, బలవంతమైన పెళ్లి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. కాసేపు అమ్మాయి గురించి పక్కన పెడదాం. మనం ఇలా చేసుకుంటాకు వచ్చిన నీస్ కమిన్ కుత్తేగాళ్ళ గురించి ఒక కాసేపు మాట్లాడుకుందాం. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి అని తెలిసి కూడా అటు ఇటు కాణంలాగా ఎలా కూర్చున్నాడు చూడండి. మీరు అనొచ్చు, తప్పు వాడిదే ముందు, ఇంట్లో తల్లిదండ్రులు చేసిన మ్యారేజ్ కదా, వాడొచ్చి చేసుకుంటున్నాడు అని చెప్పి. కానీ ఇక్కడ తప్పు 99% వాడిదే, 1% వాళ్ళ తల్లిదండ్రులది. ఆ 1% కూడా ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇలా లవ్ మ్యారేజ్ అని అవన్నీ వాళ్ళు బిలీవ్ చేయరు. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ లో అది కరెక్ట్. ఓకేనా? 99% తప్పి ఈ చేసుకుంటాకు వచ్చిన వాడిదే, నీస్ కమింగ్ కుత్తేగాడిది. మీరు అనొచ్చు, ఆ సిచ్యువేషన్ లో మ్యారేజ్ అమ్మాయి ఎలాగోలా ఆపొచ్చు కదా అని చెప్పి. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి అంత స్కోప్ ఉండదు అనమాట. అది చాలా మంది వీడియో చూసే లేడీస్ కి అర్థమై ఉంటది. చైల్డ్హుడ్ లో వాళ్ళ మ్యారేజ్ టైంలో అంత స్కోప్ అనేది ఆ టైంలో వాళ్ళకి ఉండదు. సో అందువల్ల వాళ్ళు ఏం చేయరు, ఇంకా వాళ్ళు ఏం చెప్పలేరు. ఇటు ప్రేమించిన వాడికి ఫోన్ చేస్తానికి ఛాన్స్ ఉండదు. సో అలా అని చెప్పి మ్యారేజ్ వద్దు అని చెప్పి ఇంట్లో బలవంతం చేసి వాళ్ళు కూర్చోను లేదు. రూమ్ లో ఎలా కూర్చున్నా సరే కొట్టి ఏదైనా చేసి చివరికి మ్యారేజ్ అయితే ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒకరిని ప్రేమిస్తుందని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాకు వచ్చి ఇలా ఉంగరం పెడుతుంది చూసావా, ఆ కుత్తేగాడి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకుందాం. సపోజ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఒక అందగత్తిని మిస్సిని అని తీసుకొచ్చి ఎదుగురా ఈ పెళ్లి చేసుకోవాలని నేను తనని చేసుకుంటాను. అబ్బా దొరికింది కదా మంచి అందాలు, అప్పుడు దొరికింది కదా మంచి అందమైన అమ్మాయి అని చెప్పి నేను తలంచుని పెళ్లి చేసుకుంటానా? ఇలాగా చేసుకోను కదా, నేను ఎంక్వైరీ చేసుకుంటా. అంత ముందు అమ్మాయి ఎక్కడైనా లవ్ చేసిందా, ఎవరన్నా ఎక్కడైనా తిరిగిందా, అమ్మాయి హ్యాబిట్స్ ఏంటి అని చెప్పి నేను చేసుకుని, ఓకే అమ్మాయి ఎటు తిరగలేదు, అమ్మాయి ఎటు ఎవరిని లవ్ చేయలేదు, జెన్యూన్ గానే నన్ను చేసుకుంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను, డెఫినెట్లీ నేను చేసుకుంటాను. అలా కాకుండా అమ్మాయి చీ కొట్టినా తూ కొట్టినా, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని చీ తూ కొట్టినా సరే సూటు కూడా వేసుకుని ఎంగేజ్మెంట్స్ అనమాట. ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్. అసలు ఎంత నీట్ కమిన్ కుత్తేగాళ్ళు తెలుసా, అది ఎంత క్యారెక్టర్ లెస్ తెలుసా. అది వాడు అనుకుంటున్నాడు సర్లే ఛాన్స్ దొరికింది కదా అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పి. తర్వాత ఫ్యూచర్ లో కుక్కని చూసినట్టు చూస్తుందండి. ఆబ్వియస్లీ కామన్, పిల్లలు, ఫ్యామిలీ, అమ్మాయి కాంప్రమైజ్ అయిపోతుంది. బట్ అని లైఫ్ లాంగ్ కుక్కని చూసినట్టు చూస్తుంది. ఇలాగే చూస్తుంది. వాడికి గిల్టీనెస్ ఉంటుంది. అది ఎప్పుడు అర్థం అవుతుందంటే, స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో కాదు, ఒక 1 year 2 years తర్వాత వాడికి రిలీజ్ అవుతాడు. కొంచెంలో ఇలాంటి నీస్ కమిన్ కుత్తేగాళ్ళు ఎంత మంది ఉన్నారు తెలుసా. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు అనమాట. తల్లిదండ్రులు కూడా ఉంది లేదు తప్పు, తల్లిదండ్రులు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు పంతం పట్టి లేదు వీడినే చేసుకోవాలని చెప్పి చేస్తే ఇంకా అమ్మాయి, అసలు అమ్మాయి ఆ వీడియోలో అమ్మాయి ఫేస్ చూడండి, ఆ అమ్మాయిలో ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎలా ఉందో. ఐ ఫీల్ దట్ పెయిన్. ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ లో ఎలా ఉండదు పొజిషన్ అనేది నేను ఫీల్ అవ్వగలుగుతాను ఆ పెయిన్ లో. ఎందుకంటే నా లైఫ్ లో కూడా జరుగున్నాయి అలాంటి చాలా. ఆ సిచ్యువేషన్ లో అమ్మాయి ఆపాలనుకుంటే ఎలాగైనా ఆపొచ్చు కానీ, బట్ అమ్మాయికి అంత స్కోప్ ఉండదు అనమాట. ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. సో అమ్మాయి కంట్రోల్ చేసుకోలేదన్నమాట తన పెయిన్ ని. సో దానికోసం ఓకే చెప్పేస్తుంది లాస్ట్ మూమెంట్ లో, సర్లే నేను చేసుకుంటాను, మీరు ఎవరిని చూపిస్తానని చెప్పి. వీడికైనా కొంచెం కామన్ సెన్స్ ఉన్నారు కదా. వాడు రింగ్ పెట్టిన తర్వాత ఎలా హ్యాపీగా బా ఇంకా అయిపోయిందిరా మ్యారేజ్, ఇంకా దొరికేసిందిరా నాకు అని చెప్పి వాడి ఫీలింగ్. అది అమ్మాయి ఫీలింగ్ చూడండి ఎంత సాడ్ గా ఉందో. నిజంగా అది నేను చెప్పే ఈ వీడియో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మనం ప్రేమించిన అమ్మాయిని వేరే గుట్టంగా ఎవడో వచ్చి అలా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతుంటే, ఇష్టం లేని మ్యారేజ్ అమ్మాయి చెప్పిన తర్వాత కూడా. సో మనలాంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనమాట. అది చివరిగా ఒక మెసేజ్ ఏంటంటే, మెసేజ్ కాదు నా సజెషన్ అనుకోండి, అది నా పర్సనల్ ఒపీనియన్. అది మీకు ఇష్టమైతే మీరు చేయొచ్చు, లేదంటే లేదు. ఇలా ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, చివరిగా మీకు ఇష్టం ఉంటే కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ అనేది లీడ్ చేయండి. అర్థమవుతుందా? లేదు ఇష్టం లేదు భరించలేదు అని అనుకుంటారా, సింపుల్ గా ఏదో ఒకటి పాయిజన్ వేసి చంపేయండి. ఇంత మీ చేసి చెప్పలేదు. ఇదే కరెక్ట్. అలా నా కొడుకులకి ఇలాగే కరెక్ట్. ఆడి దేనికి చనిపోయాడని కూడా అది తెలియకూడదు అనమాట రీజన్. అర్థమవుతుందా? ఇది ప్రాసెస్. సో మీకు ఇష్టం లేకపోతే, ఇష్టమైతే కాంప్రమైజ్ అయిపోయి వాడితోనే హ్యాపీగా ఉండి పిల్ల బాబులతో ఎంజాయ్ చేయండి. ఇష్టం లేకపోతే కనుక వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట ఇంత డేర్ ఎందుకు చేసింది అని చెప్పి. సో పెళ్లికి ముందు ఎంత చెప్పినా ఏం చేసినా ఉపయోగం లేదు. వినరు, తల్లిదండ్రులు వినరు, ఎవరు వినరు. అర్థమైతుందా? చేసుకుంటా వచ్చిన కూడా వినడు. వాడికి మైండ్ లో ఒకటి ఉంటుంది, అబ్బా పెళ్లి అయిపోవాలి, ఎందుకంటే వాడి మొహం ఎవరు దగ్గర బయట. సో అందుకంటే అబ్బా మంచి అమ్మాయి దొరికింది, పెళ్లి చేసుకోవాలి, తర్వాత సంగతి తర్వాత అనుకుంటాడు. సో ఇలా ఇలాగే అవ్వాలి. అలాంటి నా కొడుకులకి ఇష్టం లేని పెళ్లి, అమ్మాయికి ఇష్టం లేదు అని తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటా వచ్చిన వాడికి ఇలాగే జరగాలి 100%. ఓకేనా? షేర్ దిస్ వీడియో దట్ కుత్తేగాడు. ఓకే.